చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇంతకుముందు చూసాము లిక్కర్ స్కామ్లో కానీ దేనిలో కానీ జరగలేదా? అలాగే ఫోన్ ట్యాపింగ్లో కూడా జరుగుతుంది. ఎవరైనా చట్టం ముందు అందరూ ఒకటే కాబట్టి నిందితులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. సో అంటే ప్రధానంగా రాష్ట్రంలో బీసీ కులగణన గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ బీజేపీ బీసీల వ్యతిరేకత పార్టీ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? బీసీలకు నరేంద్ర మోడీ గారు 27% ఆల్రెడీ ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండ్రు? 42% అని చెప్పి అందులో 10% ముస్లిమ్స్ మైనార్టీలకు ఇచ్చింది. అంటే ఒక 5% వీళ్ళు ఇచ్చింది బీసీలకు. బీసీల మీద ప్రేమ ఉందా వీళ్ళకి? మళ్ళీ మాట్లాడుతున్నారు. అన్నీ తెలుసుకొనే వచ్చాము. 42% అని ఏదో ఇక ముందు ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాగే అడ్డగోలు అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలని గద్దెనెక్కి కూర్చురు కదా. ఇంకా అబద్ధాలు ఆడితే జనాలు నమ్మే పరిస్థితులు ఉన్నారేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఎగిరేది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాని. అంటే ముస్లింల పేర్లు చెప్పి బీసీ కులగణనకి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ముస్లింల పేరు చెప్పి బీసీ కులగణనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ అంటూ మాట్లాడుతాం. బీసీ కులగణన ఇస్తే 42% ఇవ్వండి. మీకు శాతనైతే 42% మొత్తం ఇవ్వండి బీసీలకి. అందులో మైనార్టీల కింద ఇవ్వడం ఎందుకు? వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి. మీకు ప్రేమ ఉంటే సపరేట్గా ఇవ్వండి.